ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 84వ అధ్యాయం. కామదహనం. ఓ వ్యాసమునీంద్ర, ఆ విధంగా మన్మథుడు సింహశార్దూలాది క్రూర జంతువులతో కూడి నానా వృక్షములతోనూ లతలతోనూ దట్టంగా అల్లుకున్నట్టి శంకరుని తపస్థానాన్ని చూసి తాను కూడా ఒక మాయావాటికను నిర్మించాడు. అందులో మధురమైన జలాలతో నిండిన సరోవరాలతోనూ దివ్యమైన సుమసౌరభాన్ని ఒక క్రోసెడు దూరం వరకు వెదజల్లే నానా పుష్ప వృక్షాలతోనూ మామిడి, పనస, అరటి, ఖర్జూరము వంటి ఫలవృక్షాలతోనూ ఉన్న ఒక సుందరవనాన్ని నిర్మించాడు. ఆ పుష్పముల దివ్య సుగంధం ఘోర తపోనిష్టలో ఉన్న శంకరుని నాసికాపుటాలలో దూరింది. సూర్యోదయ కాలాన మనోహరమైన జలమును అనేక ఫలపుష్పాలతో ఒప్పే ఆ మదనునిచే నిర్మితమైన కామోద్యానమును చూడగానే శివుని మనస్సు చలించింది. తన తపోవనాన్ని అలా పేలవంగా ఉన్నందుకు నిందించాడు. అనుకోకుండా ఈ విధంగా అకస్మాత్తుగా దేహభావాన్ని పొందిన శంకరుడు ఈ వికల్పానికి కారణం ఏమిటా అని యోచించాడు. ఇలా నా తపస్సుకు విఘ్నం కలిగించడానికి సాహసించిన వారెవ్వరూ ఈ మన్మోహనకరమైన అరణ్యం ఎవరిచే నిర్మించబడింది, ఎవడికి ఇటువంటి పోగాలము దాపురించింది అనుకుంటూ శంకరుడు క్రోధపరవశుడైనాడు. కోపంతో ముడివడిన కనుబొమ్మలతోనూ ఎర్రబారిన విశాల నేత్రములతోనూ ఉన్న శంకరుడి రౌద్రరూపానికి భీతిల్లిన మన్మథుడు భయంతో వణికిపోతూ తనని కాపాడేందుకై ఇంద్రాదులను స్మరించిన వారెవరూ రాలేదు. మిగతా దేవతలంతా తమ తమ దివ్య విమానాలను అధిరోహించి స్వర్గంలో నుండి వీక్షించసాగారు. భయంతో కృంగి కృషించిన మన్మథుడు శంకరుడి కంటపడ్డాడు. ఆగ్రహోదగ్రుడై పరమశివుడు అతడిని భస్మీకరించదలిచి మూడో కన్ను తెరవగా సకల లోకాలు భయంతో కంపించాయి. అంతరిక్షాన ఉన్న దేవతలు మన్మథుని చంపవద్దు మా జహీ అంటూ అరిచేలోగానే మన్మథుడిని భస్మం గావించాడు. అప్పుడు బిల్లయువతి రూపంలో ఉన్న పార్వతి తన అంజలి యొగ్గి భక్తితో ఇలా, ఓ శంకర, నీ ఈ మూడో కన్ను నుంచి వెలువడే క్రోధాగ్ని జ్వాల క్షణంలో ముల్లోకాలను భస్మీపటలం కావించగలదు. అందుచేత ఆ దారుణమైన క్రోధాగ్నిని ఉపసంహరించవలసింది. బ్రహ్మ యొక్క వరాలను పొందిన తారకుడనే రాక్షసుడు మూడు లోకాలను తన వరగర్భం చేత వశపరుచుకున్నాడు. స్వాధ్యాయము, యజ్ఞయాగాదికాలు అన్నీ నశించాయి. దేవతలంతా తమ నెలవులు వీడి స్థానభ్రష్టులైనారు. లోకపాలనకై సమాధి స్థితుడవైన నీకు దేహభావం కల్పించుటకు దేవతలు శీఘ్రముగా మన్మథుని పిలిచి పంపారు. శ్రేష్టాపరాధం వలన మన్మథుడు భస్మమైనాడు. ఓ దేవా, నీ శరణ పొందిన మమ్ము రక్షించు. ముల్లోకాలలోనూ శరణాగతులను రక్షించేవాడవన్న కీర్తి కలిగిన వాడువు. ఓ దేవా, దీనులైన శరణార్థులైన దేవతల అపరాధాన్ని క్షమించు అంటూ వేడిన బిల్లి యొక్క వాక్యములు విని క్రోధాగ్నిని ఉపసంహరించి చిరునవ్వు మోముతో ఇలా అభయప్రదానం చేశాడు. ఓ ప్రియురాలా, లెమ్ము లెమ్ము, నీవు పూనుకొని దేవతారక్షణను చేశావు. నా పాదములపై పడి వేడినట్టి నీ వాక్యం చేత, నీ అందలి అనురాగం చేత వీరందరినీ కాపాడాను అంటూ ఆమెను ఆలింగనం చేసుకుని తన తొడపై కూర్చొండపెట్టుకున్నాడు. అనంతరం వారిరువురు వృషభ వాహనాన్ని అధిరోహించి కైలాసానికి వెళ్ళారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని కామదహనం అనే 84వ అధ్యాయం సంపూర్ణం.
ఓం శ్రీ గణేశాయ నమః.